ప్రభుత్వ సలహాదారునిగా సుదర్శన్ రెడ్డి కేబినెట్ హోదా మంత్రివర్గ భేటీకి ప్రత్యేక ఆహ్వానితుడు. కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలు బాధ్యతలు అప్పగింత. సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా ప్రేమ్ సాగర్ రావు. రాష్ట్ర ప్రభుత్వం నియామకం. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుడిగా కాంగ్రెస్ సర్కార్ నియమించింది. ఆయన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల అమలు బాధ్యతను ప్రభుత్వ సలహాదారుడి హోదాలో నిర్వహిస్తారు. శుక్రవారం సిఎస్ రామకృష్ణరావు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయనకు కేబినెట్ హోదాను కల్పించారు. మంత్రివర్గ సమావేశానికి సుదర్శన్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితుడిగా పేర్కొన్నారు. ఆయనకు మంత్రుల క్వార్టర్స్లోనూ మంత్రితో సమానంగా క్వార్టర్స్ కేటాయించనున్నట్లు ప్రకటించారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ను సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. ప్రేమ్ సాగర్ రావు సైతం మంత్రి పదవి ఆశించారు. కానీ సామాజిక సమీకరణలు, జిల్లా సమీకరణలు కుదరకపోవడంతో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాలేదని, ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో కేబినెట్ హోదాలో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక నిజామాబాద్ జిల్లా నుంచి కేబినెట్లో తనకు స్థానం దక్కుతుందని సుదర్శన్ రెడ్డి ఆశించారు. కానీ 2 ఏళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులయ్యారు. ఆయన 1999 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2010 నుంచి 2014 వరకు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సామాజిక సమీకరణలో భాగంగా ఆయనకు మంత్రి పదవి దక్కలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయనకు మంత్రి పదవి విషయంలో చివరికి వరకు ప్రయత్నం చేసిన సీఎం రేవంత్ కే కేబినెట్ హోదాతో సమానంగా ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. ఆయన్ను కేబినెట్ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా పేర్కొన్నారు. మంత్రి కాకున్నా మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఇప్పటి వరకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి ఉంది. తాజాగా సుదర్శన్ రెడ్డికి అవకాశం దక్కింది. దీంతో పాటు 6 గ్యారెంటీల అమలుకు ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరొకరిని ప్రత్యేక కార్యదర్శిని నియమించారు. వీరు ఇరువురు ఉన్నతాధికారులు సుదర్శన్ రెడ్డికి కింద పని చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ 6 గ్యారెంటీలకి సంబంధించి అమలు చేశామన్న ఆలోచనలో మనం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నాం. సరే, ఇప్పటికైనా 6 గ్యారెంటీలకు సంబంధించి ఉన్న 2-3 సంవత్సరాలు అయినా మీరు అమలు చేస్తే మరి రానున్న ప్రధాన ఎన్నికల్లో కనీసం డిపాజిట్ దక్కే పరిస్థితి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇదే రీతిలో కనుక మనం కంటిన్యూ అయ్యి మన ఆశావాహులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఎవరైతే అలిగి ఉన్నారో మంత్రి పదవుల మీద అలిగిపోయి ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి బుజ్జగించే ప్రయత్నంలోనే ఇంకా మనం ఉంటే ప్రజలు మనల్ని ఇంకా చీకొట్టే పరిస్థితి ఉంటుంది. ఫస్ట్ ప్రజల గురించి మీరు ఆలోచించితే ఎవరిని నియమించుకుంటారా అనేది మీ ఇష్టం. కానీ ప్రజలకి మంచి జరగకుంటే మాత్రం ఖచ్చితంగా రేపు డిపాజిట్ వచ్చే పరిస్థితి ఉండదు.